జ్ఞానవాణి శ్రోతలకు శుభోదయం. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం జపమాల ప్రజల విశ్వాసం. 800 సంవత్సరాలుగా దేవుడు తన ప్రజలకు జపమాల యొక్క దైవిక మూలాల గురించి అనేక మంది పరిశుద్ధ పాపుగారులు అధికారిక లేఖల ద్వారా బోధించారు. కొన్ని సందర్భాలలో పరిశుద్ధ పాపుగారులు బోధించిన జపమాల సత్యాలను మనం ఎలా అర్థం చేసుకోవాలో, భవిష్యత్తులో జరుగు వాటిని అర్థం చేసుకోవటానికి పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరుడు కొన్ని అద్భుత సంఘటనల ద్వారా కూడా మనకు తెలియపరుస్తున్నారు. 1754లో కొలంబియాలో ఒక అద్భుత సంఘటన జరిగింది. ఇది వేదాంతవేత్తలను, భూ విజ్ఞాన శాస్త్రవేత్తలను మరియు ఎంతోమంది శాస్త్రవేత్తలను ఇప్పటికీ కలవరపెడుతుంది. ఈ సంఘటన ఏంటంటే, పరిశుద్ధ మరియ తల్లి లాస్ లహాస్ అనే ప్రదేశంలో అద్భుత విధంగా దర్శనమిచ్చింది. ఆ ప్రదేశంలో రాతి మీద మరియ తల్లి చిత్రం ఒక శాస్త్రీయ అద్భుతం మరియు జపమాల యొక్క స్వర్గపు మూలాలకు మద్దతు ఇవ్వటానికి బలమైన సాక్ష్యాలను అందిస్తుంది. ఒకరోజు మరియ ముసేయస్ దే కిన్యోనెస్ అనే మహిళ తన మూగా చెవిటి అయిన కుమార్తె రోసాతో సమీప గ్రామం నుండి ప్రమాదకరమైన మరియు రాతి ప్రాంతం గుండా తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంది. ఆ సమయంలో బలమైన తుఫాను చెలరేగినప్పుడు మరియ అను స్త్రీ తన కుమార్తెతో ఆ రాళ్ల శిఖరాలలో ఆశ్రయం తీసుకుంది. ఆ సమయంలో అకస్మాత్తుగా చిన్న బిడ్డ రోసా మాట్లాడుతూ తనను పిలుస్తున్న ఒక అందమైన స్త్రీని చూశానని చెబుతుంది. కానీ అదే స్థలంలో ఉన్న మరియ అనే స్త్రీకి మరియ తల్లి కనిపించలేదు. ఆమె స్వరము వినబడలేదు. కానీ అప్పటి వరకు మూగదానిగా ఉన్న తన కుమార్తె మాట్లాడగడగలను చూసి ఆమె ఆశ్చర్యపోయింది. కొన్ని రోజుల తర్వాత చిన్న బిడ్డ రోసా తన గ్రామం నుండి అదృశ్యమైంది. అప్పుడు ఆ స్త్రీ తన బిడ్డను ఆ రాతి శిఖరం దగ్గరికి వెళ్ళి ఉంటుంది అని అనుకొని ఆ ప్రదేశానికి తాను కూడా వెళ్ళింది. అక్కడికి వెళ్ళేసరికి రోసా ఒక చిన్న బిడ్డతో ఆడుకుంటుండగా ఆ బిడ్డ తల్లి పక్కనే ఉంది. ఆ తల్లి బిడ్డలు మరియ తల్లి మరియు బాలయేసు. ఇది ఒక దర్శనం. ఆ స్త్రీ ఆమె కుమార్తె రోసాతో ఈ విషయం ఎవరితోనూ చెప్పకుండా రహస్యంగా ఉంచాలి అని అనుకున్నారు. కానీ తరచుగా ఆ ప్రదేశానికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ మరియ తల్లి మధ్యవర్తిత్వం కోసం అడిగేవారు. కొన్ని నెలల తర్వాత చిన్న బిడ్డ రోసా అకస్మాత్తుగా జబ్బుపడి మరణించింది. దిక్కుతోచని స్థితిలో ఆ స్త్రీ చనిపోయినటువంటి తన బిడ్డ రోసాను తీసుకొని మరియ తల్లి బాలయేసు దర్శనమిచ్చినటువంటి ఆ రాళ్ల ప్రదేశానికి వచ్చి అక్కడ తన కుమారుడైన యేసుక్రీస్తును వేడుకొని తన కుమార్తె రోసాకి జీవాన్ని ఇవ్వమని మరియ తల్లి ప్రార్థన సహాయం కోసం వేడుకొనింది. అద్భుతంగా తన కుమార్తె రోసా తిరిగి బ్రతికింది. తన కుమార్తెతో తిరిగి తన గ్రామానికి వచ్చినప్పుడు రోసా బ్రతికే ఉందని ప్రజలు చూసినప్పుడు, అలాగే తను మాట్లాడగలుగుతుంది అని కూడా తెలుసుకున్నప్పుడు ఆ ప్రదేశం పట్ల వారికి ఆసక్తి పెరిగింది. ఆ ప్రదేశాన్ని స్వయంగా చూడటానికి గ్రామస్తులు ఆ స్త్రీ మరియు తన కుమార్తె రోసాలతో పాటు ఆ రాళ్ల ప్రదేశానికి వచ్చారు. వారు అక్కడ ఉన్నప్పుడు ఒకళ్ళు ఒక రాతి మీద అందమైన మరియ తల్లి చిత్రాన్ని చూశారు. మరియ కానీ రోసా కానీ అక్కడ ఆ చిత్రాన్ని ఇంతకుముందు ఎన్నడూ చూడలేదు. దానిని ఎవరు చిత్రించారో, అది ఎక్కడి నుండి వచ్చిందో కూడా ఎవరికి తెలియదు. ఆ అందమైన చిత్రంలో మరియ తల్లి బాలయేసును తన చేతిలో పట్టుకొని సెయింట్ డొమినిక్కు జపమాలను ఇస్తున్నట్లుగాను మరియు బాలయేసు చేతిని చాచి సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసీకి సన్యాసి త్రాడును అందిస్తున్నట్లుగాను ఉంది. ఎంతో దర్యాప్తు చేసిన తరువాత పౌరాధికారులు మరియు శాస్త్రవేత్తలు ఆ దృశ్యం పెయింటింగ్ కాదని నిర్ణయించారు. అద్భుతంగా ఆ చిత్రం శిలలో ఒక భాగం. అప్పటి నుండి భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు శిలలో రాయిల్ అనే ప్రదేశాల నుండి కోర్ నమూనాలను తొలిచి శిలా రాయి ఉపరితలం మీద పెయింట్ కానీ, డై కానీ లేదా వర్ణద్రవ్యాలు కానీ లేదని కనుగొన్నారు. ఆ చిత్రం రాతిలో ఒక భాగంగా ఉంది. ఆ చిత్రం యొక్క రంగులు రాతి లోపల అనేక అడుగుల లోతు వరకు విస్తరించి ఉన్నాయి. ఈ అద్భుత ప్రతిమ యొక్క మానవ నిర్మిత అంశాలు
యేసు మరియ తలలపైన ఉన్న కిరీటాలు మాత్రమే. తరువాత కాలంలో స్థానిక భక్తులు వీటిని జోడించారు. 2 శతాబ్దాలకు పైగా ఈ ప్రదేశం తీర్థయాత్ర మరియు ఒక పుణ్యక్షేత్రంగా ఉంది. 1951వ సంవత్సరంలో శ్రీసభ మరియ తల్లి ఎడల భక్తిని ధృవీకరిస్తూ అవర్ లేడీ ఆఫ్ లాస్ లహాస్ అనే బిరుదుతో మరియమాతను పిలుస్తూ గౌరవించటం జరిగింది. ఈ ప్రత్యేక చిత్రం ఉన్న ప్రదేశంలో ఒక పెద్ద గుడిని నిర్మించి ఆ గుడిని మైనర్ బెసిలికాగా ప్రకటించటం జరిగింది. ప్రియ సహోదరులారా, ఈనాడు మనం విన్నటువంటి అద్భుతంలో ఆ రోసా ఆమె తల్లి ఏ విధంగా అయితే మరియ తల్లి పట్ల విశ్వాసంతో మెలిగి ఉన్నారో, మనము కూడా అదే విశ్వాసంతో మరియ తల్లిని అడుగుదాం, ప్రార్థించుదాం. ఆమేన్.